వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ లక్ష్మీరాజరాజు. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నాము. అసలు ఈ ధర్నా చౌక్లో ఈరోజు మహాధర్నా జరుగుతోంది. హలో నిరుద్యోగి, చలో ఇందిరా పార్క్ అనే నినాదంతో ఇక్కడ నిరుద్యోగులందరూ కలిసి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఉందో వారు 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఇంకా నిలబెట్టుకోలేదని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు. సంవత్సరం వరకు వారు వెయిట్ చేయడం అయితే జరిగింది. సంవత్సరం దాటినా కూడా వారికి ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాటిచ్చారో ఆ 2 లక్షల ఉద్యోగాల జాతకాలు ఇంకా బయటపెట్టట్లేదు అని వారు వాపోతున్నారు. ఎంతో ఆశగా చూస్తున్న మాకు నిరాశ ఎదురవుతోందని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది నిరుద్యోగులు వచ్చి ఇక్కడ మహాధర్నా చేపడుతున్నారు. ఎన్నో నిరుద్యోగ సంఘాలు ఒక బలమైన కూటమిగా ఏర్పడి ఇక్కడ ఈ ధర్నా అయితే జరుగుతోంది. సో అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది, అసలు వీరు ఈ ధర్నా చేయడం కనుక అసలు ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా ఇప్పుడు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఏమైనాయి? ముఖ్యమా లేకపోతే నిరుద్యోగుల క్షేమం ముఖ్యమా, నిరుద్యోగుల భవిష్యత్తులు ముఖ్యమా అని ఆలోచించుకోండి. ఆయన చెప్పినంతా అబద్ధం. ఆయన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అసలు ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎవరు అధికారంలో ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే కూలిపోతుంది అని వాళ్ళు భావించినప్పుడు, రేవంత్ రెడ్డి నా పదవి పోతుందని భావించినప్పుడు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంటే వాళ్ళకి రాజకీయంగా దెబ్బ తగిలే అవకాశం వచ్చినప్పుడే ఉద్యోగాలు వస్తాయి, ఇంకేదైనా వస్తుంది. సో అది జరగాలి అని అంటే ఆ దిశగా బలమైన పోరాటం రావాలి. ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా, ఉస్మానియా యూనివర్సిటీలో చిక్కడపల్లి లైబ్రరీలో ఒక ధర్నా, దిల్సుఖ్ నగర్లో ఒక మెరుపు ధర్నా, మళ్ళీ వారం రోజుల గ్యాపు, మళ్ళీ ఇంకొకటి. ఎవరు అన్నారు రేవంత్ రెడ్డి ఇది చూస్తాడేమో అని. వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళు ఏం చూడరు. వాళ్ళు ప్రశాంతంగా ఇవి ఈవెంట్లు అనుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఈవెంట్లు అనుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి సుదీర్ఘమైన బలమైన ఒక నిర్మాణాత్మకమైన పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. రాజకీయ నాయకులు ఇవాళ తెలంగాణలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఒక టెంట్ కింద మనం ఎట్లాగైతే అందరము బాధితులము పోరాటం చేసే వాళ్ళందరం ఇక్కడ కూర్చున్నామో, ఒకే టెంట్ కింద తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి రాజకీయ పార్టీలు మన వెనకాల ఉండాలనో, ఏదో లీడర్ సహకారం ఉంటేనే మూమెంట్ జరుగుతుందో మనం భావిస్తే ఈ పోరాటాలు ఈ రకంగానే ముందుకెళ్తాయి. కాబట్టి పార్టీలన్నింటినీ పక్కన పెట్టండి. మనలో కూడా ఎవరైనా పార్టీల సహకారంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసి మనల్ని వాడుకోవాలి అని చూస్తే మెడలు బట్టి అవతలికి నెట్టేయండి. సో ఆ ప్రయత్నం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి కొట్టండి. బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది? 191,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని చెప్పింది 2020-21లో. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ ఆనాడు వాళ్ళ ఎలక్షన్స్లో గెలవడం కోసం బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది కేసీఆర్ అని కేసీఆర్ని క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తారేమో అని చెప్పి అందరూ కాంగ్రెస్ని గెలిపించారు. మరి ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? అడగాల్సిన మేధావులు ఏమైపోయారు? ఇప్పుడు చర్చ ఎక్కడ వచ్చిందంటే కాంగ్రెస్ ఎన్ని ఇచ్చింది ఉద్యోగాలు అన్న దగ్గర డిస్కషన్ ఉన్నది. ఎన్ని ఇచ్చారు ఉద్యోగాలు అన్న దగ్గర కాదు డిస్కషన్. ఆయన 60,000 70,000 ఇచ్చినా అంటున్నాం, మీరేమి ఇవ్వలేదని మనం అంటున్నాం. డిస్కషన్ అక్కడ కాదు. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఏమైనాయి అని మనం క్వశ్చన్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాం, మేనిఫెస్టో ఓపెన్ చేయండి. మన కళ్ళ ముందే ఉన్నది. ఇప్పుడు ఇంత ముందులాగా ఏదో పేపర్లు తిరగాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీలో కొట్టగానే మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. మేనిఫెస్టోలో చాలా క్లియర్గా తక్షణమే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఫలానా డేటు, ఫలానా రోజు, ఫలానా ఎగ్జామ్, ఫలానా ఇంటర్వ్యూ ఉంటుంది అని ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్స్ వేశారు. ఇంకా ఏ క్లారిటీ కావాలా? ఇప్పుడేమంటున్నారు? 40,000 ఉద్యోగాలు అతి త్వరలో వేయబోతున్నాం అంటున్నారు. మీరు చెప్పిన లెక్కెంత? మీరు చెప్తున్నది ఏంటి? కమిటీ రిపోర్ట్స్ ఏమున్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇవన్నీ ఎవరు మాట్లాడతలేరు. సో ఇక్కడ లోపము మన దగ్గర కూడా 10, 20, 50% దాకా ఉన్నది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బలమైన పోరాటాలు జరిగినప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఆ దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ మూమెంట్ని మనం గుర్తుకు తెచ్చుకొని ఆ దిశగా పోరాటం జరగాలి. ఫోన్లు పక్కన పెట్టండి, అన్నీ పక్కన పెట్టండి. జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం చేద్దాం. మా వంతుగా మీడియా నుంచి ఖచ్చితంగా బాధ్యతతో మీ పక్షాన నిలబడి ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇట్లనే ఉంటుంది. మనం ఏం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈయన పోతే ఇంకొక ఆయన వస్తాడు. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి, ఎంతకాలం ఈ కొట్లాట? ఆయన పోయిండు, ఈయన వచ్చిండు, ఈయన పోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. లేదు ఈయన పోతే పాత ఆయనే మళ్ళీ వస్తాడు. ఎవరో ఒకరు వస్తారు, ఎవరూ ఏమీ చేయరు. సో కాబట్టి ఒక ఆల్టర్నేట్ వచ్చేంత వరకు, మన ప్రభుత్వాలు వచ్చేంత వరకు మన పరిస్థితి ఇట్లనే ఉంటుంది. సో ఆ ప్రయత్నాలు జరిగితేనే మనం అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరదాకా మనం ఇట్లా కొట్లాడుతూనే ఉండాలి. ఈ కొట్లాడే క్రమంలో కూడా నిజాయితీతో, నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోరాటాలు జరుగుతాయి. ఇది తెలంగాణ. రేవంత్ రెడ్డి అయినా ఇంకొక ఆయన అయినా నిరుద్యోగుల డిమాండ్లకి తలంచాల్సిందే. ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే వరకు ఈ ఫైట్ని మనం కొనసాగిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. నిరుద్యోగులమందరం కూడా ఈరోజు ధర్నా చౌక్లో మహాధర్నాన్ని నిర్వహించుకున్నాం. ఎందుకంటే ఒక ఏడాది లోపలే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అందుకే మీకు ఇప్పటి నుంచి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మేము చూపిస్తాం. మా తరపు నుంచి పోరాడిన విద్యార్థి నాయకులు బల్మూరు వెంకట రియాజ్ సారు, బల్మూరు వెంకట ఈయన కోదండరాము, మీరందరూ కూడా ఇప్పటికైనా ఫామ్లోకి రావాలి, నిరుద్యోగులకు మద్దతుగా నిలవాలి. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎట్లా నిరుద్యోగుల తరపు నుంచి ఉండి కొట్లాడిర్రో, ఇప్పుడు కూడా మాకు టైం బాగాలేదు కాబట్టి, మా టైం బాగాలేనప్పుడు మీరు మా పక్కన ఉండాల్సిన అవసరం ఉంది. మీకు పదవులు ముఖ్యమా లేకపోతే నిరుద్యోగుల క్షేమం ముఖ్యమా, నిరుద్యోగుల భవిష్యత్తులు ముఖ్యమా అని ఆలోచించుకోండి. చాలా సంపాదించుకున్నారు కదా, సరే ఇన్ని రోజులు సంపాదించుకున్నారు, పదవులు అనుభవించారు. ఈ 2 సంవత్సరాలు మా నిరుద్యోగుల కోసం మీరు ఇంతకుముందు ఎట్లయితే కొట్లాడిరో అట్లా కొట్లాడాలని చెప్పేసి మీ నిరుద్యోగుల నాయకులందరినీ, నిరుద్యోగుల నాయకుల తరపు నుంచి మీరు పదవులు పొందిన లీడర్లందరినీ కూడా, కాంగ్రెస్ లీడర్లందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు వీరు మా నోటిఫికేషన్లు అని చెప్పుకుంటున్నారు. మీరు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిర్రు. మా కార్యాచరణ ఇక్కడ ఇందిరా పార్క్లో ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయి. పర్మిషన్ వస్తాయా లేదా తెలీదు, కానీ మా నిరసనలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. ఈ రోజు తర్వాత ప్రభుత్వం అలర్ట్ అయ్యి మాకు నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేస్తే మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే మేము భర్తీ చేస్తాం. మొదటి ఏడాదిలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 మొదటి నెలలోనే. అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెగా డిఎస్సి, ఎస్ఐపిసి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు. దాని తర్వాత కూడా మేము దీక్ష ధర్నాలు చేస్తే ఆ రోజు ఎలాంటి సమస్యలను పరిష్కారం చేయకుండా, ఎలాంటి డిమాండ్లను పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు మాటలు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 119 ఎమ్మెల్యే ముందర మాట్లాడినటువంటి ఒక్క మాటను కూడా జాబ్ క్యాలెండర్ని ప్రకటించి దాని ప్రకారంగా విడుదల కావాల్సినటువంటి 18 నోటిఫికేషన్స్, ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో మేము ఆ రోజు శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెప్పినారు, 40,000 ఉద్యోగాలు వస్తా, నేను ఇస్తా, నేను ఇంకోసారి వస్తా, ఎవడు అడ్డు వస్తాడో చూస్తా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారు. ఆ రోజు డిసెంబర్ 9న కూడా మేము వెయిట్ చేసినాం. దానికంటే ముందు, డిసెంబర్ కంటే ముందు నవంబర్లోనో అక్టోబర్లోనో వస్తే ఆ రోజు కూడా మేము అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాని తర్వాత వచ్చినా కూడా వీళ్ళు ఏం చెప్తారని చెప్పేసి ఆ రోజు కూడా మేము అబ్స్ట్రక్ట్ చేయలేదు. ఆ రోజు కూడా మేము నిరసన కార్యక్రమం తెలపలేదు. మేము తెలపలేక కాదు, మేము ఎందుకంటే వాళ్ళు వస్తున్నప్పుడు అభివృద్ధికి మేము అడ్డుపడకూడదని చెప్పేసి ఆ రోజు మేము సహకారం అందించినాం. మరి దాని తర్వాత శ్రీధర్బాబు గారు ఏమంటారు, డిసెంబర్ 10కి నోటిఫికేషన్ విడుదల చేస్తారేమో అని మేము ఆశ చూస్తుంటే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నోటిఫికేషన్ గురించి. ఇలాంటి నేపథ్యంలో దాని తర్వాత శ్రీధర్బాబు గారు ఏమన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ ఇవ్వటం అనేది కష్టసాధ్యమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ ఇంటికి ఒక ఉద్యోగం ఎవడు అడిగిండు, ఎవరు కావాలన్నాం మేము అడిగింది ఏంది, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో, ఏవైతే మీరు మాట ఇచ్చినారో, మరి అట్లాంటప్పుడు మరి మీరు ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మీరేగా ఉన్నది. మరి మీరు ఉన్నప్పుడు ఆ రోజు తెలియదా మీకు, జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు తెలియదా, 119 ఎమ్మెల్యే ముందర మీరు ఇచ్చినప్పుడు మాట ఇప్పుడు ఇచ్చినప్పుడు తెలియదా మీకు, ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ పాసిబుల్ కాదని చెప్పేసి. మరి అట్లాంటప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించినారు, 60,000 ఎందుకున్నారు, 30,000, 70,000 ఉద్యోగాలు ఇస్తామని ఎందుకున్నారు, 150,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎందుకున్నారు. అదే చెప్తున్నా, వాళ్ళు ఒకసారి 30,000 అంటారు, ఒకసారి 60,000 అంటారు, ఒకసారి 70,000 అంటారు, ఒకసారి 150,000 అంటారు. మేము ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ 60,000కి వస్తారు. అయితే ఈ రకంగా అబద్ధపు మాటలు మాట్లాడుతూ, మొత్తం మోసపు మాటలు మాట్లాడుతూ, ఆశ చూపెడుతూ అతి త్వరలో అంటాడు, నేను 40,000 ఇచ్చినా అంటాడు, 50,000 ఇచ్చినా అంటాడు, రేపిస్తా అంటాడు. ఇలా రకరకాలుగా నిరుద్యోగ యువతని 2 సంవత్సరాలు కూడా మభ్యపెట్టి ఆశ చూపించి ఈ రోజు వరకు మొన్న మెరుపు ధర్నాలు చేసింది నేనే. ఎందుకు చేసినాం, నువ్వు ఎందుకు చెప్పినావు మరి ఆ రోజు మాట, ఎందుకు చెప్పినావు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, జాగ్రత్త ఎందుకు ప్రకటించినావు. కాబట్టి చాలా ఆ రోజు ఆ శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేను దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో మెరుపు ధర్నాలు చేయడం జరిగింది. మీకు మెరుపు ధర్నాలు అనేది కేవలం ట్రయల్ మాత్రమే.
ఆ రోజు చేస్తేనే మీరు వాట్సాప్ పెట్టి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ కూడా వాట్సాప్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టినారు కదా. మరి ఒక్క వ్యక్తికి ఇదే నిరుద్యోగుల సింహగర్జన ఇక్కడ ఇంద్రపార్క్ దగ్గర వస్తే నేను పెడతా అంటే మరి రాత్రికి రాత్రి మాకు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ లాస్ట్కి 9:30 నన్ను ఎత్తుకుపోవాల్సిన అవసరం ఏంది? అంటే ఒక్కడి వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఒకడి వల్ల రాష్ట్ర ప్రభుత్వం భయపెడుతుందంటే నా పోరాటంలో నిజాయితీ అయినా ఉండాలి. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి, నా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి భయపడి ఈ యొక్క ఆ రోజు జరగాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయనీయకుండా అడ్డుపడ్డారు. ఒక ప్రోగ్రామ్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. నేను పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను రాజకీయం చేసే వ్యక్తిని కాదు. మీకు తెలుసు 2 సంవత్సరాల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో సహకారం అందించే వ్యక్తిని తప్ప నేను రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. ఇక్కడ రేపటి రోజున ఈ ఉద్యోగాలు కొడితే రేపు మీకు గ్రూప్ 1 మీరు కూడా గ్రూప్ 1 రాస్తారు, మీరు కూడా ఎస్ఐలు సిఐలు అవుతారు. రేపు మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపించే దాంట్లో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తారు. చేతకానోడికి 100 కారణాలు. ఆ స్టేట్మెంట్ పక్కన పెడదాం. మేము నిరుద్యోగుల సింహగర్జనకి అన్ని పొలిటికల్ పార్టీస్ని మేము మద్దతు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని పొలిటికల్ పార్టీ యొక్క మద్దతుతోనే ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తా, కార్యాచరణ ప్రకటిస్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయదో, ఎందుకు ఇవ్వదో దాని సంగతి కూడా మేము చూస్తాం. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది మీతో మేము చేసే ఉద్యమం కాదు, మీ మీద మేము చేసే పోరాటం కాదు. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోండి. మీరు మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తే అది ఎంత తొక్కే ప్రయత్నం చేస్తారో అంత ఉవ్వెత్తున ఎగిరిపడుతుంది తప్ప అది కిందకి రాదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించి నేను 2 లక్షల ఉద్యోగాలు అడగట్లేదు, 50,000 ఉద్యోగాలు అడగట్లేదు. మీరు 2 నోటిఫికేషన్ వేయండి, 4 నోటిఫికేషన్లు వేయండి, ఒక నోటిఫికేషన్ వేయండి, పిల్లలు చదువుకుంటారు. మీరు అది కూడా చేయడం చేత కాకపోతే ఎందుకు ఇచ్చినారు దొంగ హామీలు? కాబట్టి మేము రాబోయే రోజుల్లో చాలా డెమోక్రటిక్గా మా యొక్క ఉద్యమ నేపథ్యం ఉంటుంది. మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల్లో కొంత అయినా ఇప్పటికి ఒక 4 నోటిఫికేషన్లో 2 నోటిఫికేషన్లో 3 నోటిఫికేషన్లో ఇవ్వండి. నిరుద్యోగ యువత అందరూ కూడా చదువుకుంటారు. మేము ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయము. అందరినీ ఆశపెట్టి, అందరినీ మోసం చేస్తూ, అందరినీ అబద్ధాలు ఆడుతూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెలగాటం ఆడుతుంది. దానికి పర్యవసనాలు అనేది ఆ రోజున మొట్టమొదటిసారిగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రోజు నేను ఆమరణ నిరాదీక్ష మొదలు పెడితే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైంది. అలాంటి పరిస్థితి ఈసారి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అదే కోపం మీద ఉన్నారు. ఇక్కడ దీక్ష చేస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైతే రాబోయే రోజుల్లో వందలాది మంది నిరుద్యోగులందరూ కూడా దండలు వేసుకొని రోడ్డు మీద కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో మేము పోరాటం చూపెట్టాలనో, ఏ స్థాయిలో మేము చూపెట్టగలమో, ఏ స్థాయిలో మేము ఇబ్బంది పెట్టగలమో మాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితికి మీరు దారిని ఇవ్వకుండా మీరు మాకు సహకారం అందించండి, మేము మీకు సహకారం అందిస్తాం. మాకు కావాల్సింది నోటిఫికేషన్స్ అంతే తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరూ ప్యాకేజ్ తీసుకొని చేసినారా? సమాజంలో ఒక కాజ్ కోసం ముందుకు పోయినప్పుడు రకరకాల రాళ్ళు పడతాయి. సరే, ఇప్పుడు మేము ప్యాకేజీలు తీసుకొని మేము ఉద్యమం చేస్తున్నాం, కరెక్టే అనుకుందాం. కొంచెంసేపు మేము చేయము, నువ్వు ఇస్తే మేమెందుకు చేస్తాం అబ్బా? నువ్వు ఉద్యోగాలు ఇస్తే మేమెందుకు చేస్తాం? మేము ప్యాకేజీలు తీసుకొని సమస్య ఉంటేనే కదా, సమస్య నువ్వు తీర్చట్లేదు కదా. సమస్య నీకు ఇదే ప్రెస్ మీటు, ఇదే ఉద్యమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మేము పెట్టి ఉంటే, నువ్వు ఆ రోజు ఈ మాట మాట్లాడి ఉంటే దానికి అర్థం ఉన్నది. 2 సంవత్సరాలు అయింది. మా డిమాండ్స్ ఒకటే, ఒక 4 నోటిఫికేషన్లో 5 నోటిఫికేషన్లో మీరు ప్రాక్టికల్గా మీరు ఏం చేయగలుగుతారో నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతనందరినీ కూడా ఒక ఆశ, ఒక లైను, ఒక హోప్స్ని క్రియేట్ చేయండి. ఇక్కడ ఉద్యమం అనేది ఒక వ్యక్తిలోనో ఒక శక్తిలోనో లేదు, నిరుద్యోగులకు వెళ్ళిపోయింది. ఎవరు ఏ స్థాయి నుంచి, ఎవరు ఏ మూల నుంచి బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను మీ మంచి కోరే వ్యక్తిగా మేము మీకు చెప్తున్నా, మీరు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. నేను ఇది చేయండి, అది చేయండి, 2 లక్షలు ఇవ్వండి, 15 లక్షలు ఇవ్వండి నేను చెప్పట్లేదు. మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్న, కానీ 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 10,559. ఆ ఉద్యోగాలు కూడా గ్రీన్ పెన్ హోర్డింగ్ ఉద్యోగాలేం కాదు. ఆ ఉద్యోగాలు అన్నీ కూడా చిన్నవి లైక్ డిఎస్సిలో, నర్సింగ్లో ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే. సో కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది ఏమీ లేదు. మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో అవి ఇవ్వమని మేము ఇక్కడికి రావడం జరిగింది. రోజు నిజంగానే 50,000 70,000 ఉద్యోగాలు ఇచ్చుంటే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు, మేము నిజంగా మా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం. అండ్ ఇంకొకటి, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న దగ్గర నువ్వు 10,000 ఉద్యోగాలు ఇస్తే ఎలా కొట్టుకొని చావాలి మేము? ఆ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నీకు నచ్చిన జీవోలు తీసుకొని వస్తావు. ఆ జీవోలలో ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళు బెనిఫిట్ అవ్వట్లేదు, అగ్రకులాలు మాత్రం బెనిఫిట్ అవుతున్నారు. ఇంకా మా పరిస్థితి ఏంది? మా గోస్ ఎవరు వింటారు?
సో రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి, వాళ్ళ డాటా అదుపులో పెట్టుకోవాలి, పక్కన పెట్టుకొని మాట్లాడితే మంచిదని కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందన్న. మీరు చూసినట్టయితే మా చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న స్టూడెంట్స్ చాలామంది రోజు 5 రూపాయల భోజనం తింటున్నారు. వాళ్ళకి స్టొమక్ అల్సర్స్ వస్తున్నాయి. లిటరల్గా చెప్పాలంటే అసలు చెప్పులు కూడా లేని పరిస్థితి అన్న. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న మేము వెళ్ళినప్పుడు చూసాము, వాళ్ళ అందరూ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, కానీ ఎందుకు చదువుతున్నారు, దేని గురించి చదువుతున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయా అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. సో ప్రభుత్వాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ధర్నా చేయడానికి రీజన్ కూడా ఏంటంటే మా హక్కులు, మా నోటిఫికేషన్స్ మాకు ఇస్తే చాలా మంచిది అని కోరుకుంటున్నాను నేను. ఈ ప్రాబ్లం ఈరోజు మేము మెయిన్గా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి మేము రకరకాల ప్లాట్ఫామ్స్లో రకరకాలుగా మేము మా ప్రాబ్లం ఉంది, మాకు నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పినా కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఒక మహాధర్నా పెట్టుకున్నాము. ఈ మహాధర్నా నుంచి మేము మా కార్యాచరణ ఏంటి అనేది మేము ఒక డిసైడ్ చేసుకొని దీని నుంచి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ధర్నా పెట్టుకున్నాం. వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు, ప్రజలు గమనించాలి ఇది అని నేను చెప్తాను. ఎందుకంటే రాసిన వాళ్ళం మాకు తెలుసు, కానీ మీ వినేటోళ్ళు మీకు తెలియదు కదా. ఆయన ఏది చెప్తే అది నిజం అనుకుంటారు కదా, కానీ అది నిజం కాదు. ఆయన చెప్పేదంతా అబద్ధం. ఆయన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, అసలు ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడు, ఉద్యోగ నోటిఫికేషనే ఇవ్వలేదు ఆయన. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినవి మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఇచ్చిన నోటిఫికేషన్స్, వాటికి సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ మేము అప్పుడే రాసినాము. వాటికి ఇప్పుడు ఆయన నియామక పత్రాలు ఇచ్చినారు అంతే. అంతకు మించి ఆయన ఏం నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఎగ్జాములు పెట్టలేదు. గవర్నమెంట్ స్పందించకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు నెక్స్ట్ మీకు? మా కార్యాచరణ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. నెక్స్ట్ మేము ఇప్పుడే ఏం డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు, కానీ మేము దీన్ని ఖచ్చితంగా ఫార్వర్డ్ తీసుకెళ్తాం. ప్రతిసారి పీస్ఫుల్గా వెళ్ళినాం. ఇంతవరకు పీస్ఫుల్ ప్రొటెస్ట్లు చేసి మా ప్రాబ్లమ్ని చూపించాలని ట్రై చేసినాము. పీస్ఫుల్గా చేస్తే వాళ్ళు వినట్లే, కాబట్టి ఆబ్వియస్గా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ప్రభుత్వానికి మేము చెప్పేది ఒక్కటే అండి, మేము అందరము కలిసి పని చేస్తే మా శక్తి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుసు. ఎందుకు అనంటే మా శక్తి వల్లనే మీరు ఈరోజు సీఎం అయినారు. కాబట్టి అది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నిరుద్యోగులకి న్యాయం చేస్తారా చెయ్యండి, లేదు అని అంటారా మళ్ళీ అదే శక్తికి బలైపోతారా బలవ్వండి అంతే. నా పేరు వీరబేన్ లింగ యాదవ్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్. ధర్నా చేయడానికి కారణం గత టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ ఎదిగెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇవ్వాల్సిన హామీలను తుంగలో దొక్కి 2 సంవత్సరాలు అయినా కానీ నిరుద్యోగులకు కనీసం ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, నిరుద్యోగుల బతుకులు మార్చడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు పేరుకే అంటున్నారు, కానీ మరి బయటకు వచ్చి మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కూడా ఈరోజు ఇందిరా పార్కులో నిరుద్యోగుల సదస్సులో నిరుద్యోగులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. తక్షణమే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వేయాలి. వాళ్ళకి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకారం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకు హామీలు ఇవ్వకపోతే నేపాల్, శ్రీలంక తరహాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి, రాస్తారోకలు చేయడానికి పెద్ద ఆస్కారం ఉంది. తక్షణమే జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి, లేకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి నిరుద్యోగ యువత పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తరుణ్ నాయక్. ఈరోజు మహాధర్నా చేయడం కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అయింది, కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. అందుకే ఈ నిరుద్యోగుల సమక్షంలో మహాధర్నా జరగడం జరిగింది. అనేక సమస్యలతో నిరుద్యోగులు బాధపడుతున్నారు. 5 రూపాయల భోజనం తిని ఇప్పుడు దాకా గల్లీలో యూనివర్సిటీలో ఆ సిటీ లైబ్రరీ సెంటర్లో చదివి అలసిపోయి ఏజు బారు అయి చాలా సమస్యలు. ఇప్పుడు దాకా పెళ్లి లేవు, పెటకాలు లేవు, ఏం లేవు. ఈ ప్రభుత్వం వెంటనే తక్షణమే డిమాండ్ చేసి నిరుద్యోగుల పట్ల డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నాలు ఆగవు, తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలి, భర్తీ చేయాలి.
మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అందుకే నిరుద్యోగుల పట్ల ఆలోచించి ఈ 2 లక్షల భర్తీని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ వస్తారు, ప్రియాంక గాంధీ వస్తారు, హామీలు ఇచ్చి పోతారు. కానీ ఇక్కడ నిరుద్యోగులు 2 సంవత్సరాలు అయింది కదా, నిరుద్యోగ పట్ల ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు కదా. వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించాలి. మన సీఎం గారేమో దావోస్ వెళ్తుంటారు, ఆస్ట్రేలియా వెళ్తుంటారు, కానీ ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోరు. బల్మూరి వెంకట్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కొట్లాడిండు కదా. ఇప్పుడు బల్మూరి వెంకట్ గారు ఎక్కడైపోయిండు? అది కూడా ఆలోచించాలి. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో హామీలో ఎట్లయితే చెప్పారో ఈ మేనిఫెస్టో పరంగా 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వాలని తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్ నాయక్. నేను ఢిల్లీ యూనివర్సిటీలో నుంచి వచ్చినాను. ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో ఈరోజు నిరుద్యోగుల యొక్క మహాధర్నా కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ద మెయిన్ రీజన్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు, ఎందుకనంటే ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నామనంటే ఇక్కడ ప్రభుత్వానికి స్టూడెంట్స్కి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ చేయడానికి, ఫిల్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలనే సూచన మేము ఇవ్వడం జరిగింది. అయితే 50 నుంచి 70 వేల నోటిఫికేషన్ వేసామని గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరు చెప్తారు కదా, మన గవర్నమెంట్ వేయలేదంటారా? ఇంత ఒక్క నోటిఫికేషన్ లేదంటారా? ఇక్కడ మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లనే పర్ఫెక్ట్గా వీళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం జరగలేదు. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామనంటే ప్రభుత్వానికి వెంటనే మేము స్పందించలేదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1 year ఆగినాం, 2 years ఆగినాం, 2.5 years దాకా వచ్చింది. ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగుల యొక్క బాధలు ఎవరికి చెప్పుగా ఉంటారు. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. నా పేరు రాజేష్ చవాన్. నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని. అదేవిధంగా లంబాడి ఐక్యవేదిక విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం దాదాపు 1100 మంది విద్యార్థులు అమరులై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే గత పాలనలో 10 సంవత్సరాలుగా ఉద్యోగాల నోటిఫికేషన్ పేరిట ప్రభుత్వము కాలయాపన చేస్తూ నిరుద్యోగులు కదం తొక్కి ఈరోజు ప్రజాపాలన సాధించుకుంటే అదే ప్రజాపాలనలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వము అదేవిధంగా శాసన మండలి శాసనసభలో సాక్షిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఈరోజు మర్చిపోయి నిరుద్యోగుల జీవితాలను రోడ్డుపాలు చేస్తూ ఉన్నది. సో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఏదైతే ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చకపోతే అదేవిధంగా మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రభుత్వం సాధన కోసము నిరుద్యోగులు కదం తొక్కినామో అదే ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా నిరుద్యోగులు కదం తొక్కుతామని కూడా ఈ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.